పేరెంటింగ్ క్లాస్కి మీ అందరికి స్వాగతం, సుస్వాగతం. మీ పిల్లల్ని మీరు ప్రేమిస్తున్నారు కాబట్టి పిల్లల్ని ఎలా పెంచాలి అనేటువంటి ఈ యొక్క మంచి క్లాస్కి మీరు అటెండ్ అవ్వడం జరిగింది. లేదు, భవిష్యత్తులో రేపు మాకు పిల్లలు పుడితే వాళ్ళని మేము మంచిగా పెంచాలి అనే ఆశ కలిగిన వారు కూడా ఈ యొక్క క్లాస్కి జాయిన్ అవ్వడం జరిగింది. కాబట్టి వారిని కూడా నేను అభినందిస్తూ ఉన్నాను. జూమ్లోను యూట్యూబ్లోను వీక్షించే వారికి కూడా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను. ఎందుకంటే పేరెంటింగ్ అనేది చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం. మీరు ఆ విషయాన్ని గ్రహించి ఈ క్లాసెస్కి అటెండ్ అవుతున్నారు. అందుని బట్టి నేను సంతోషిస్తున్నాను. ఈ రోజుల్లో పేరెంటింగ్ అనేటువంటి విషయాలు ఉంటాయని కూడా తెలియని వారు చాలామంది ఉన్నారు. కానీ మీ పిల్లల్ని మీరు పట్టించుకుంటున్నారు కాబట్టి మేము కూడా పేరెంటింగ్ అనే దాని గురించి నేర్చుకోవాలి, మా పిల్లల్ని మేము మంచిగా పెంచుకోవాలి అన్న సదుద్దేశంతో మీరు జాయిన్ అయినందుకు నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. ఈరోజు రోల్ మోడల్ పేరెంటింగ్ అనే దాని గురించి మనం నేర్చుకోబోతూ ఉన్నాం. సో దానికి సంబంధించినటువంటి ట్రూత్స్ ఈరోజు మనం నేర్చుకుందాం. డెఫినెట్గా మీరు జాగ్రత్తగా వింటే ఈ క్లాస్ మీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది. మీ పిల్లల పెంపకం అనేది చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఆసక్తితో శ్రద్ధగా నేను చెప్పే విషయాల్ని మీరు వినవలసిందిగా మనం చేస్తున్నాను. పేరెంటల్ రోల్ మోడలింగ్ ఎట్ హోమ్ ఈజ్ ఏ పవర్ఫుల్ catalyst ఫర్ చైల్డ్ రేరింగ్. పిల్లల్ని పెంచే విషయంలో ఒక గొప్ప ఉత్ప్రేరకం, ఏదో గొప్ప మోటివేషన్ ఏదైనా ఉందంటే అది రోల్ మోడలింగ్ పేరెంటింగ్. మాదిరికరమైన తల్లిదండ్రులుగా మనం ఉన్నప్పుడు మన యొక్క పిల్లల పెంపకం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. అదొక శక్తివంతముగా ఉంటుంది. ఎందుకు అంటే చిల్డ్రన్ లెర్న్ ప్రైమరీలీ బై అబ్జర్వింగ్ దేర్ పేరెంట్స్. పిల్లలు ఎక్కువగా ఏ విధంగా నేర్చుకుంటారంటే వారి యొక్క తల్లిదండ్రులను గమనించడం ద్వారా, వారి తల్లిదండ్రులను అబ్జర్వ్ చేయడం ద్వారా, వాళ్ళ తల్లిదండ్రుల యొక్క జీవనాన్ని, జీవన విధానాన్ని, జీవన శైలిని చూడడం ద్వారా పిల్లలు ఎక్కువగా నేర్చుకుంటారు. అలాంటప్పుడు వాళ్ళకి మాదిరికరంగా మనం ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. Parental role modeling sets the foundation for their values, behavior and emotional development. మరి మన తల్లిదండ్రులుగా మనం చూపించేటువంటి మాదిరిని బట్టే వాళ్ళ యొక్క జీవితంలో ఎలాంటి వాల్యూస్ కలిగి ఉంటారు, వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క భావోద్రేకమైనటువంటి అభివృద్ధి ఎలా ఉంటుంది అన్నదానికి మన యొక్క రోల్ మోడలే, మన మాదిరే వాళ్ళకి ఫౌండేషన్ సెట్ చేస్తుంది అన్నమాట. అంటే వాళ్ళు ఎలాంటి వాల్యూస్ కలిగి ఉండాలి, వాళ్ళు ఎలాగ ప్రవర్తించాలి, భవిష్యత్తులో వాళ్ళు ఎలాగ జీవించాలన్నది మనం చూపించే మాదిరిని బేస్ చేసుకుని ఆధారపడి ఉంటుంది. అంటే మన మాదిరి వాళ్ళ యొక్క భవిష్యత్తు జీవితానికి ఒక ఫౌండేషన్ లాంటిది. ఫౌండేషన్ కరెక్ట్గా ఉంటే వాళ్ళ యొక్క లైఫ్ కూడా బాగుంటుంది. పిల్లవాడికి వాల్యూస్ ఎక్కడి నుంచి వస్తాయి? తల్లిదండ్రుల దగ్గర నుంచే వస్తాయి. పిల్లవాడి యొక్క బిహేవియర్ అలా రావడానికి కారణం ఏంటి? తల్లిదండ్రుల బిహేవియర్ని బట్టి వాడి బిహేవియర్ కూడా వస్తుంది. తల్లిదండ్రులు చూపించేటువంటి ఎమోషనల్గా చూపించేటువంటి ఆ భావోద్రేకాల కంట్రోల్ అనేది పిల్లల జీవితం మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుంది. When parents demonstrate love, kindness, responsibility, patience,
and respect, children are more likely to adopt these traits naturally. మనం చూసినట్లయితే మన తల్లిదండ్రులుగా ప్రేమను చూపిస్తే వాళ్ళు కూడా ప్రేమించడం నేర్చుకుంటారు. మనం దయాపూర్వకంగా నడుచుకుంటే వాళ్ళు కూడా ఇతరుల పట్ల దయ చూపించడం నేర్చుకుంటారు. మనం రెస్పాన్సిబుల్గా ఉంటే, మనం బాధ్యతాయుతంగా నడుచుకుంటే వాళ్ళు కూడా బాధ్యతాయుతంగా నడుచుకుంటారు. మన లైఫ్లో మనం సహనాన్ని కనబరిస్తే వాళ్ళు కూడా సహనంగా ఉండడం నేర్చుకుంటారు. మనం ఇతరులను గౌరవిస్తూ మాట్లాడడం మనం చేస్తే మనం చూసి వాళ్ళు కూడా ఇతరులని గౌరవించడం అనేది నేర్చుకుంటారు. సో ఇవన్నీ పిల్లలకి న్యాచురల్గా వచ్చేస్తాయి. పేరెంట్స్ దగ్గర నుంచి న్యాచురల్గా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు, అలవర్చుకుంటారు. అంటే మనం ఏం చేసినా కూడా పిల్లలు గమనిస్తూ ఉంటారు, మనల్ని చూసి వాళ్ళు నేర్చుకుంటూ ఉంటారు అన్న సత్యాన్ని మనము ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, if parents handle conflicts calmly and communicate effectively, children learn problem solving skills. ఉదాహరణకి గొడవలు వచ్చినాయి భార్యాభర్తల మధ్య, వాళ్ళు అరుచుకొని కేకలు వేసుకొని తిట్టుకుంటూ అలా ఉన్నట్లయితే, ఎడమొహం పెడమొహం పెట్టుకున్నట్లయితే పిల్లలు కూడా ఏమవుతారు, వాళ్ళు కూడా ఏదైనా గొడవలు వచ్చిన వాళ్ళు కూడా అరవడం, కేకలు వేయడం, లేకపోతే పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడడం ఇలాంటివి చేస్తారు. అలా కాకుండా పేరెంట్స్ ఒక గొడవ వచ్చింది, ఒక ఇష్యూ వచ్చింది, కామ్గా ప్రాబ్లంని మాట్లాడుకుంటూ అసలు ఇష్యూ ఏంటి, ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా వచ్చిందని ఎఫెక్టివ్గా కమ్యూనికేట్ చేసుకుంటూ కామ్గా దాన్ని పరిష్కరించుకున్నప్పుడు దాన్ని చూసి పిల్లలు కూడా ఓహో ప్రాబ్లమ్స్ వస్తే అరవాల్సిన అవసరం లేదు, కామ్గా మనం ఇట్లా సెటిల్ చేసుకోవచ్చు అనేటువంటి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అనేవి వాళ్ళు డెవలప్ అవుతాయి. సో మనం మంచిగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసినట్లయితే వాళ్ళకు కూడా ఆ సాల్వింగ్ స్కిల్స్ అనేవి వస్తాయి. మనం అరుచుకుంటూ గిగ్గోలు పెట్టుకుంటూ గొడవలు చేసుకుంటూ ఉంటే మనం చూసి వాళ్ళు కూడా గొడవలు పెట్టుకుంటారు. సో ఏం జరుగుతుంది ఇక్కడ, పేరెంట్స్ మోడల్ అనేది పిల్లల్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ పేరెంట్స్ షో ఏ స్ట్రాంగ్ వర్క్ ఎథిక్, చిల్డ్రన్ అండర్స్టాండ్ ద వాల్యూ ఆఫ్ పర్సీవరెన్స్. అంటే తల్లిదండ్రులు వాళ్ళు పని విషయంలో నీతి నియమాలు పాటించినట్లయితే, వాళ్ళ పనిని వాళ్ళు పూర్తి చేయడం కోసం ఎంత కష్టమైన పడతారు, హార్డ్ వర్కింగ్ నేచర్ పేరెంట్స్లో ఉన్నట్లయితే తప్పకుండా పిల్లలు కూడా తల్లిదండ్రులు చూసి మన వర్క్ని మనం కంప్లీట్ చేయాలి, అది ఎంత కష్టమైనా కంప్లీట్ చేయాలి, ఎంత హార్డ్ వర్క్ అయినా దానికోసం మనం చేయాలి, శ్రమించాలి అనేటువంటి ఒక సహించేటువంటి తత్వం, దాన్ని తట్టుకోగలిగినటువంటి తత్వం, పని పూర్తి చేయడానికి కావాల్సినటువంటి దీర్ఘశాంతం పిల్లలు అలవర్చుకుంటారు. అదే తల్లిదండ్రులు ఈ వర్క్ ఎథిక్స్ లేవు, వాళ్ళకి పనులు మొదలు పెడతారు, పూర్తి చేయరు, రెస్పాన్సిబుల్గా చేయరు, ఇష్టం వచ్చినట్టు ఉంటారు. అప్పుడు పిల్లలు కూడా ఏమవుతారు, దాన్ని చూసి వాళ్ళు కూడా అలాగే తయారవుతారు. సో ఎక్కడి నుంచి వస్తుంది, వాళ్ళకి ఎలా ఉండాలి, ఏ విధంగా చేయాలనేది తల్లిదండ్రుల దగ్గర నుంచి వస్తుంది. డైలీ విషయాల్లో కూడా మనం చేసేటువంటి చిన్నటువంటి పనులు వాళ్ళు గమనిస్తూ ఉంటారు. చెప్పేటువంటి చిన్న చిన్న మాటలు కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తూ ఉంటారు. ఉదాహరణకి మనం ప్రతిదానికి ప్లీజ్ అని అడగడం అలవాటు ఉందనుకోండి, ఏదైనా ఎవరినైనా మనకి ఏదైనా హెల్ప్ అడగాలి, ప్లీజ్ అండి అని మాట్లాడితే మన పిల్లలు కూడా అదని చూసి వాళ్ళకు ఫ్రెండ్స్ దగ్గర నుంచి కూడా ఏదైనా కావాలంటే ప్లీజ్ నాకు ఇస్తావారా అని పొలైట్గా అడగడం నేర్చుకుంటారు. ఎవరైనా మనకి హెల్ప్ చేసినప్పుడు మనకి థ్యాంక్ యూ చెప్పడం అలవాటు ఉందనుకోండి, మనం చూసి మన పిల్లలు కూడా వాళ్ళకి ఎవరైనా ఏదైనా సహాయం చేస్తే థ్యాంక్ యూ అని న్యాచురల్గానే వాళ్ళు చెప్పేస్తూ ఉంటారు. ఎవరైనా బాధల్లో ఇబ్బందులు ఉన్నప్పుడు మనము దయాగుణంతో వాళ్ళ పట్ల ఎంపతి చూపించినట్లయితే మన పిల్లలు కూడా కష్టాల్లో బాధల్లో ఉన్న వాళ్ళ పట్ల ఎంపతిని, సానుభూతిని కనబరచగలుగుతారు. సో
మనం ఎట్లా జీవిస్తామో ఆల్మోస్ట్ మన పిల్లలు కూడా అట్లాగే ప్రవర్తిస్తూ ఉంటారు. అంటే మనం వాళ్ళకి మోడల్, మంచి మాదిరి చూపిస్తే మంచి ప్రవర్తన మన పిల్లల్లో వస్తుంది. మనం చెడ్డ మోడల్గా అంటే మన పిల్లలు కూడా చెడిపోతారు. కాబట్టి ఏ చైల్డ్ సోషల్ అండ్ ఇమోషనల్ ఇంటెలిజెన్స్ దేని మీద ఆధారపడి ఉంటుంది? తల్లిదండ్రుల యొక్క ప్రవర్తన మీద ఆధారపడి ఉంటుంది. మీకు అర్థమవుతుందా? మనకు తెలియకుండానే మన ప్రవర్తన, మన విలువలు, మన జీవన శైలి మన పిల్లల మీద ఎంత ఎఫెక్ట్ పడుతుందో మీరు చూస్తున్నారా? గమనిస్తున్నారా? అర్థమవుతుందా మీకు? అలాంటప్పుడు మనము మన పిల్లలకి మంచి మాదిరిని చూపించాల్సిన బాధ్యత మన మీద ఉంది కదా. ఇప్పుడు ఏం చేద్దామంటే బిబ్లికల్ రోల్ మోడల్ పేరెంటింగ్ ఏంటో చూద్దాం. అంటే బైబిల్ పరంగా ఒక ఫాదర్ అనేవాడు ఎలా ఉండాలి, ఒక మదర్ అనే ఆమె ఎలా ఉండాలి, పిల్లలకి ఎలాంటి మోడల్ సెట్ చేయాలి అన్న విషయాల గురించి బిబ్లికల్ వే ఆఫ్ లో మనము ఆలోచన చేద్దాం. ఎఫెసీ 5:22-27 వరకు కూడా మనం చదువుకుంటే, స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడియుండుడి. క్రీస్తు సంఘమునకు శిరస్సై ఉన్నలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరముకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్యలు కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవలెను. పురుషులారా మీరును మీ భార్యను ప్రేమించుడి. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దాన్ని నిలవబెట్టుకునే వాళ్ళని వాక్యంతో ఉదక స్నానము చేత దాన్ని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తను తాను అప్పగించుకొనెను. ఇక్కడ మనం చూసినట్లయితే బిబ్లికల్ రోల్ మోడలింగ్ కి కావాల్సినటువంటి ఒక పురుషుడు ఒక స్త్రీ చేయాల్సినటువంటి ఒక కుటుంబంలో చూపించాల్సిన మంచి విధానం గురించిన రోల్ మోడల్స్ గురించిన విషయాలు అక్కడ రాయబడ్డాయి. అవేంటో ఒకసారి చూద్దాం. ద మ్యాన్ ఈజ్ సపోజ్ టు బి ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. హీ ఈస్ ద హెడ్ ఆఫ్ హిస్ వైఫ్. సో ఇక్కడ మనం చూస్తే వాక్యం ఏం చెప్తుందంటే పురుషుడు లేదా భర్త కుటుంబానికి హెడ్, యజమాని అని వాక్యం సెలవిస్తుంది. ఆయన స్త్రీకి అనగా భార్యకు శిరస్సై ఉన్నాడు. సో వాట్ ఈస్ మ్యాన్ సపోజ్ టు డూ? హీ షుడ్ బిహేవ్ లైక్ ఏ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ. పురుషుడు లేదా భర్త ఎలా ప్రవర్తించాలంటే కుటుంబానికి హెడ్ తనే అన్న విషయం గుర్తెరిగి హెడ్ కాబట్టి హెడ్గానే ప్రవర్తించాలి, శిరస్సు కాబట్టి శిరస్సులాగే నడుచుకోవాలి అన్న విషయాన్ని మనం గమనించాలి. కేరళలో నేను ఉన్నప్పుడు బైబిల్ ట్రైనింగ్ చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఒక మంచి దైవజనుడు, దేవుని సేవకుడు ఒక ఆయన ఉన్నారు. వాళ్ళ ఇంట్లో మేము చూసింది ఏంటంటే వాళ్ళ కుటుంబం అంతా కలిసి భోజనం చేసేటప్పుడు ఎలా కూర్చుంటారంటే డైనింగ్ టేబుల్ ఉంటుంది. డైనింగ్ టేబుల్లో ఇటువైపు ఆయన కూర్చుంటారు, ఆయనకి ఎదురుగా ఆపోజిట్లో అటు సైడు ఆంటీ గారు కూర్చుంటారు, అంటే ఆయన వైఫ్ కూర్చుంటారు. వారి పిల్లలు ఇటు సైడు ఆ టేబుల్కి కూర్చుంటారు. అయితే ఇందులో విచిత్రం ఏంటంటే ఎప్పుడు అలాగే కూర్చుంటారు వాళ్ళు. ఈయనప్పుడు ఇటువైపు కూర్చుంటాడు, ఈయన సీట్లోనే కూర్చుంటాడు, ఈయన సీట్లు ఎవరు కూర్చో. అటువైపు ఆయన భార్య సీట్లు ఎప్పుడు భార్య కూర్చుంటారు. పిల్లల సీట్లు కేవలం ఎప్పుడు పిల్లలు వాళ్ళు అక్కడే కూర్చుంటారు. పిల్లలు డాడీ సీట్లో రావడం కానీ డాడీ పిల్లల సీట్లోకి వెళ్ళడం కానీ అట్లా ఉండదు. ఏంటబ్బా ఎప్పుడు వీళ్ళు ఇదే సీటింగ్లో కూర్చుంటున్నారు అని ఆలోచన చేసినప్పుడు లేదా అడిగినప్పుడు ఏమన్నారంటే ఆయన ఇలా చెప్పారు, ప్రతి దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక ఆర్డర్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది.
అలాగే కుటుంబంలో కూడా ఒక ఆర్డర్, ఒక పద్ధతి ఉండాలి. నేను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ కాబట్టి నేను హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఈ చైర్లో కూర్చుంటాను అని మా ఫ్యామిలీకి చెప్పాను. సో ఈ సీట్ నాకు రిజర్వ్ చేయబడి. సో మై వైఫ్ ఈజ్ ఏ హెల్పర్, నాకు సాటి అయిన సహాయం. కాబట్టి ఆమె తల్లి కాబట్టి, పిల్లలకి తల్లి, నాకు భార్య కాబట్టి నాకు ఆపోజిట్లో ఆమె ఉంటుంది. అది ఆమె ప్లేస్. ఇది ఒక ఆర్డర్. పిల్లలు ఇటువైపు మా వైపు కూర్చుంటారు. ఎందుకంటే ఎక్కడ ఏ సిస్టమ్ను చూసినా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ అనే వాళ్ళకి ఒక స్పెషల్ పొజిషన్ ఉంటుంది, ఒక స్పెషల్ ప్లేస్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రాపర్గా పనిచేయాలంటే హెడ్ ఎక్కడ ఉండాలి అక్కడే ఉండాలి. హెడ్ అక్కడ నుంచి అన్ని కూడా కమ్యూనికేషన్ చేస్తూ ఉండాలి. ఎవరు పడితే అక్కడ హెడ్ ఎక్కడ పడితే అక్కడ కూర్చోవడం, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు వచ్చి హెడ్ ప్లేస్లో కూర్చుంటే అలా చిందర వందరగా ఉన్నట్లయితే అది సిస్టమ్ ప్రాపర్గా ఉండదు ఎక్కడైనా కదా. మరి కుటుంబంలో కూడా ఒక ప్రాపర్ ఆర్డర్ ఉండాలి. కాబట్టి నేను మా కుటుంబంలో ఈ సిస్టమ్ పెట్టాను. ఏంటంటే ఇది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా ఇది నా చైర్ కాబట్టి నేను ఇక్కడ నుంచి ఇక్కడే కూర్చుంటాను. హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ మీరు గౌరవించి పిల్లలు ఎవరు కూడా ఈ సీట్లో కూర్చోడానికి వీల్లేదు. ఎందుకంటే యూ షుడ్ రెస్పెక్ట్ ద హెడ్షిప్. అది అమ్మ ప్లేస్, అమ్మకి గౌరవంగా ఆ ప్లేస్ అలాగే ఉంచండి. పిల్లలు మీకు ఏర్పాటు చేసిన సీట్లో కూర్చోండి. సో అని ఒక క్రమం, ఒక పద్ధతి. ఈవెన్ డైనింగ్ టేబుల్ దగ్గర కూడా వాళ్ళ ఒక సిస్టమ్ని ఫాలో అవుతూ ఉన్నారు. ఈ రోజుల్లో మీకు చూస్తూ ఉంటే ఇది టూ మచ్ అని అనిపించవచ్చు, కానీ అందులో వాళ్ళు ఒక ప్రిన్సిపల్ని ఫాలో అవుతున్నారు. ఫ్యామిలీ కూడా ఒక సిస్టమ్. దీంట్లో హెడ్కు ఉండే వాల్యూ హెడ్కు ఉండాలి, మదర్కు ఉండే వాల్యూ మదర్కు ఉండాలి, పిల్లలకు ఉండే స్థానం పిల్లలకు ఉండాలి. అప్పుడు గౌరవ మర్యాదలు పద్ధతులు అన్నీ కూడా ప్రాపర్గా ఉంటాయి. సో ఫాదర్ అంటే హెడ్ అనే విషయం వాళ్ళకి అర్థం కావాలి. సో ఇలాగ కొన్ని విలువలు దాంట్లో నిమగ్నమై ఉన్నాయి. వాళ్ళ ఫ్యామిలీ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. హెడ్గా ఆయన చేయాల్సిన అన్ని కూడా ఆయన చేస్తారు. మదర్ ఆమె చేయాల్సినన్ని ఆమె చేస్తారు. పిల్లలు ఎప్పుడు కూడా పేరెంట్స్ దగ్గర చాలా రెస్పెక్టబుల్గా బిహేవ్ చేస్తారు. అల్లరి చిల్లరగా కానీ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించలేని ఉండదు. డాడీని రెస్పెక్ట్ చేస్తారు, మమ్మీని రెస్పెక్ట్ చేస్తారు. ఆ ఇంట్లో అన్నీ కూడా క్రమంగా మర్యాదగా పద్ధతిగా జరుగుతాయి. సో ఆల్ ఓవర్ ద వరల్డ్ దేర్ ఈస్ ఎ సిస్టమ్. ద హెడ్ ఆఫ్ దిస్ ఇన్స్టిట్యూషన్ ఆల్వేస్ టేక్ ద లీడ్ పొజిషన్. ఈ డస్ నాట్ సిట్ ఎనీవేర్, హీ హ్యాస్ హిస్ సీట్. ప్రతి చోట కూడా ప్రపంచంలో ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టంలకి హెడ్ ఒక లీడింగ్ పొజిషన్లో కూర్చుంటాడు. ఆయన ఎక్కడ పడితే అక్కడ కూర్చోడు. ఆయనకంటే ఒక సపరేట్ సీట్ ఉంటుంది. అక్కడ నుంచి ఆయన వెర్బల్ ఆర్డర్స్ని, డైరెక్షన్స్ని పాస్ చేస్తారు. ద సేమ్ టైం ఇది మన తల ఉంది. తల కూడా ఎక్కడ పడితే అక్కడ ఉంటుంది, బాడీలో ఇక్కడే ఉంటుంది. ఇక్కడ నుంచి డైరెక్షన్స్, ఇన్స్ట్రక్షన్స్ అంతా మన బాడీకి పాస్ అవుతుంది. ఆలోచించిన హెడ్ ఎక్కడ పడితే అక్కడ ఉందనుకోండి, ఎలా ఉంటుంది. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే కుటుంబంలో కూడా ఎవరు హెడ్ అనేది క్లారిటీ ఉండాలి. భార్య రోల్ ఏంటి అనేది క్లారిటీ ఉండాలి. పిల్లలు యొక్క స్థాయి ఏంటి, పిల్లల యొక్క స్టాండ్ ఏంటి, పిల్లల యొక్క విలువ ఏంటి, పిల్లలకు ఉన్నటువంటి విధానం ఏంటి, పిల్లలకు ఉన్న పద్ధతి ఏంటి, ఇవన్నీ కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఒక సెటప్ అనేది ఉండటం చాలా చాలా కూడా మంచిది అనే విషయాన్ని మనం గుర్తించాలి. సరే, children need to see them and understand the significance of them. For when they grow up, they need to occupy positions of headship or helpership depending on their gender. పిల్లలు కూడా తల్లిదండ్రుల దగ్గర నుంచి ఎవరు హెడ్షిప్ అంటే ఎలా ఉంటుంది, హెల్పర్షిప్ అంటే ఎలా ఉంటుంది అని నేర్చుకోవాలి. తర్వాత వాళ్ళ యొక్క జెండర్ని బట్టి పురుషులైతే, అబ్బాయిలైతే హెడ్షిప్గా డెవలప్ అవడం కోసం, అమ్మాయిలైతే హెల్పర్షిప్కి రెడీ అవ్వడం కోసం, ఆ విధానంలో వాళ్ళు మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఎదగడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
తర్వాత మనం ముందుకెళ్ళినట్లయితే ద కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ ది హస్బెండ్ అండ్ ది వైఫ్ కాంట్రిబ్యూట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ది ఫ్యామిలీ. ద కంబైన్డ్ ఎఫర్ట్ ఆఫ్ ది హస్బెండ్ అండ్ వైఫ్ కాంట్రిబ్యూట్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఇట్లా భార్య భర్త ఇరువురు కలిసి సమిష్టిగా కుటుంబం యొక్క క్షేమం కోసం కాంట్రిబ్యూట్ చేయడం అనేది, పనిచేయడం అనేది చాలా ముఖ్యం. ది ఐడియల్ ఫ్యామిలీ ఆఫ్ Proverbs 31 pictures the man sitting at the city gate as a mayor or a judge, while the woman sitting at home as the manager of the estates. మీరు చూడండి, సామెతలు 31లో గుణమతి అయిన భార్య గురించిన వివరణ మనం చూస్తాం కదా. అక్కడ ఆమె భర్త ఎక్కడ కూర్చున్నాడు? గవిని వద్ద, సిటీ గేట్ దగ్గర ఒక మేయర్ గానో, ఆ యొక్క పట్టణానికి ఒక మేయర్ గానో లేకపోతే ఒక జడ్జి గానో ఆయన కూర్చున్నాడు. ఒక రెస్పెక్టబుల్ పొజిషన్ ఆయన కూర్చున్నాడు. మరి ఆమె ఎక్కడ కూర్చుంది? ఆమె ఇంట్లో కూర్చుంది. ఎలా కూర్చుంది? ఒక మేనేజర్ లాగా కూర్చుంది. ఆమె డే టు డే అఫైర్స్ అన్ని కూడా ఆమె మేనేజ్ చేస్తుంది. అందుకని ఆమె భర్త, ఆమె పిల్లలు ఏం చేస్తున్నారు? పొగుడుతున్నారు, మెచ్చుకుంటున్నారు. భర్త అంటున్నాడు, ఏ నువ్వు సూపర్ వైఫ్ అన్నాడు. పిల్లలు అమ్మ నువ్వు సూపర్ మామ్ అని చెప్పేసి ఆ తల్లిని మెచ్చుకుంటున్నారు. ఇక్కడ మనం చూస్తే ద యునైటెడ్ టీమ్ వర్క్ ఆఫ్ ది హస్బెండ్ అండ్ వైఫ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్ చిల్డ్రన్ ఫర్ వాట్ ఈస్ ప్రాపర్ ఫ్యామిలీ లైఫ్. చూడండి, భర్త గారు ఒక మేయర్గా, ఒక జడ్జిగా, ఒక గౌరవప్రదమైనటువంటి పెద్ద మనిషిగా ఆయన ఊళ్ళో తన బాధ్యతను నిర్వహిస్తూ ఉండగా, మరి భార్య ఇంట్లో ఉన్న విషయాలను కూడా మేనేజ్ చేసుకుంటూ, ఆమె అన్ని విషయాలను ఆమె చూసుకుంటూ, పిల్లల్ని ఇంట్లో విషయాలను చక్కబెట్టుకుంటూ ఒక మంచి మేనేజర్గా పనిచేస్తుంది. తద్వారా ఆ స్త్రీ కొనియాడబడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. ఆ రకంగా హస్బెండ్ చేయాల్సిన పని హస్బెండ్ చేస్తూ, వైఫ్ చేయాల్సిన పని వైఫ్ చేస్తూ, పిల్లలకి ఒక మంచి మాదిరి చూపిస్తున్నట్లుగా అక్కడ మనము చూడవచ్చు. ఇంకొంచెం డీటెయిల్గా మనము చూద్దాం. ద హస్బెండ్ ఈస్ ద లీడర్ టు గైడ్ ద ఫ్యామిలీ. హస్బెండ్ హెడ్ అంటే ఏంటండి? హెడ్ అంటే బాస్గా ప్రవర్తించడం కాదు. ఇక్కడ హెడ్ అంటే లీడర్, నాయకుడు. ఎందుకు నాయకుడు? టు గైడ్ ద ఫ్యామిలీ. ఫ్యామిలీని చక్కగా గైడ్ చేసేటువంటి వ్యక్తి లీడర్. టు లీడ్ ద ఫ్యామిలీ, టు సెట్ ద పేస్ ఫర్ ది ఫ్యామిలీ, టు సెట్ ద గోల్స్ ఫర్ ద ఫ్యామిలీ, టు అసైన్ ద వర్క్ ఫర్ ద ఫ్యామిలీ, టు రివార్డ్ ద గుడ్ వర్క్ ఆఫ్ ద ఫ్యామిలీ. ఈయన లీడర్గా, నాయకుడుగా, బాస్గా ప్రవర్తించడానికి కాదు. ఈయన హెడ్ అంటే అర్థం ఏంటంటే ఒక మంచి నాయకుడుగా ఉండడం. కుటుంబాన్ని రైట్ వేలో గైడ్ చేస్తాడు. కుటుంబానికి మంచి విలువలు ఈయన నేర్పిస్తాడు. కుటుంబానికి మంచి లక్ష్యాలని ఈయన ఏర్పాటు చేస్తాడు. కుటుంబంలో ఉన్న వారందరికీ ఎవరెవరికి ఏం చేయాలనే పనులన్నీ కూడా ఈయన అసైన్ చేస్తాడు, నియమిస్తాడు. అలాగే కుటుంబంలో మంచిగా ప్రవర్తించిన వారికి, మంచిగా పనిచేసిన వారికి ఈయన బహుమతులు ఇచ్చి వాళ్ళని అప్రిషియేట్ చేస్తాడు, అభినందిస్తాడు, మెచ్చుకుంటాడు. అది హెడ్గా ఉండడం అంటే, అది లీడర్గా ఉండడం అంటే. హెడ్ అంటే కాలు మీద కాలేసుకుని పెత్తనం చేయడం కాదు. హెడ్ అంటే ఒక రెస్పాన్సిబుల్ లీడర్గా ఉండడం, బాధ్యత కలిగిన నాయకుడుగా ఉండడం, కుటుంబం యొక్క యోగక్షేమాల కోసం అనుదినం చింతించడం, అంటే ఆలోచించడం, ఆ కుటుంబాన్ని రైట్ వేలో నడిపించడానికి, దేవుని చిత్తానుసారంగా నడిపించడానికి కృషి చేయడం. ఓకే, అది ఇక్కడ హెడ్లో ఉన్నటువంటి భావన. ద హస్బెండ్ ఈజ్ ఆల్సో ద లవర్ ఆఫ్ ది ఫ్యామిలీ. హస్బెండ్ ఏం చేయాలి? ఒక నాయకుడిగా ఒక మంచి మాదిరి చూపించాలి. అలాగే హస్బెండ్ అనేవాడు ఏం చేయాలి? ఎలాంటి మాదిరి చూపించాలంటే, ఒకటి నాయకత్వంలో మాదిరి చూపించాలి, రెండు ప్రేమలో మాదిరి చూపించాలి. ఈజ్ ద లవర్ ఆఫ్ ద ఫ్యామిలీ. హీ ఈజ్ నాట్ ఓన్లీ ద లవర్ ఫర్ హిస్ వైఫ్ బట్ లవర్ ఫర్ ద హోల్ ఫ్యామిలీ. భర్త అనేవాడు కేవలం భార్యని మాత్రమే కాదు ప్రేమించడం, కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క మెంబర్ని ప్రేమించేవాడుగా ఉండాలి.
చిల్డ్రన్ లెర్న్ లవ్ ఫ్రమ్ ది ఫాదర్. పిల్లలకి ప్రేమించడం లేదా ప్రేమని పంచడం అనేది ఎక్కడి నుంచి నేర్చుకుంటారు? తండ్రి దగ్గర నుంచి నేర్చుకుంటారు. అఫ్ కోర్స్ మోర్ ఫ్రమ్ ద మదర్. తల్లి దగ్గర నుంచి కూడా ప్రేమించడం నేర్చుకుంటారు, ప్రేమను పంచడం నేర్చుకుంటారు. లవ్ ఇన్వాల్వ్స్ సాక్రిఫైస్ ఫర్ అదర్స్. ద ఫాదర్ మేక్స్ సాక్రిఫైసెస్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. సాక్రిఫైస్ ఆఫ్ టైం, సాక్రిఫైస్ ఆఫ్ టాలెంట్, సాక్రిఫైస్ ఆఫ్ మనీ, సాక్రిఫైస్ ఆఫ్ ఎనర్జీ. ఇవన్నీ డాడీ త్యాగం చేస్తాడు. అవన్నీ పిల్లలు చూడాలి. కాబట్టి మిత్రులారా, ప్రేమించడం అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఇంట్లో ఉన్నటువంటి వారి కోసం త్యాగాలు చేయడం, వాళ్ళకి ఇష్టమైన వాటిని ఇంట్లో వాళ్ళ యొక్క సంతోషం కోసం త్యాగం చేయడం. ద ఫాదర్ మేక్స్ సాక్రిఫైస్ ఫర్ ద ఎంటైర్ ఫ్యామిలీ. కుటుంబంలో అందరి కోసం ఆయన త్యాగపూరితంగా నడుచుకోవడం. ఏమేమి త్యాగం చేస్తాడు? హస్బెండ్ తన టైంని త్యాగం చేస్తాడు, తన టాలెంట్స్ని, తన మనీని, తన ఎనర్జీని అన్నీ కూడా కుటుంబం కోసం ఖర్చు పెడతాడు. అర్థమవుతుందా? ఖచ్చితంగా హస్బెండ్ అనే ఆయన కుటుంబం కోసం టైం ఇవ్వడం కోసం అనేక చోట్ల సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది, చేయాలి. తన టాలెంట్స్ని కుటుంబ యొక్క క్షేమం కోసం ఖర్చు పెట్టాలి. మనీని ఖర్చు పెడతాడు, తన ఎనర్జీని ఖర్చు పెడతాడు. మన యొక్క క్షేమం కోసం ఎంతో త్యాగమూర్తిగా తను నడుచుకుంటాడు. సో ఆ లవ్ అనేది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా చూపించాలి తను. మన పిల్లలు హస్బెండ్స్ అనేటువంటి ఫాదర్స్ అనే మీ దగ్గర చూడాల్సిన లవింగ్ నేచర్ను చూడాలి, మంచి నాయకత్వాన్ని చూడాలి. ప్రేమించడం అంటే ఏంటో కూడా మన పిల్లలు తండ్రిని మీ దగ్గర నుంచి, తల్లిదండ్రుల దగ్గర నుంచి నేర్చుకోవాలి వాళ్ళు. తర్వాత హస్బెండ్ ఏ విషయంలో రోల్ మోడల్గా ఉండాలి, లేదా ఫాదర్ అనేవాడు ఏ విషయంలో రోల్ అంటే హీఈస్ ద ప్రొవైడర్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబాన్ని పెంచి పోషించాల్సిన బాధ్యత హస్బెండ్ది. కుటుంబాన్ని పెంచి పోషించాల్సిన బాధ్యత భర్తది. ప్రైమరీగా, బేసికల్గా ద నీడ్స్ ఆఫ్ ది ఫ్యామిలీ ఆర్ ప్రొవైడెడ్ బై ది మ్యాన్ బై హిస్ వర్క్. పురుషుడు అనేవాడు కష్టపడి పనిచేసి కుటుంబం యొక్క అవసరతను తీర్చాలి. దట్ ఈస్ హిస్ డ్యూటీ. హీ అండర్స్టాండ్ ద నీడ్ ఆఫ్ ది ఫ్యామిలీ. కుటుంబంలో ఏ అవసరాలు ఉన్నాయి అర్థం చేసుకోవాలి. హీ డిసర్న్స్ వాట్ ఈస్ అర్జెంట్. అర్జెంట్గా ఏం కావాలి కుటుంబానికి వివేచించేవాడే ఉండాలి, అర్థం చేసుకునేవాడు, తెలుసుకునేవాడే ఉండాలి, కనిపెట్టేవాడే ఉండాలి. వాట్ ఈస్ ప్రాఫిటబుల్, మా కుటుంబానికి ఏది లాభకరమైంది అనేది ఆలోచన చేసేవాడుగా ఉండాలి. సో హస్బెండ్ షుడ్ బి ది ప్రొవైడర్ ఆఫ్ ద ఫ్యామిలీ. భర్త అనేవాడు కుటుంబానికి కావాల్సినన్ని సమకూర్చేవాడే ఉండాలి, కుటుంబం యొక్క అవసరతలని దృష్టిలో పెట్టుకునేవాడే ఉండాలి, ఏమి ఇంట్లో అవసరతలను ఎరిగిన వాడే ఉండాలి, ఏది అర్జెంట్ అనేది అనే విషయాన్ని గమనించేవాడే ఉండాలి, ఏది కుటుంబానికి మేలుకరం అనేది అర్థం చేసుకునేవాడే ఉండాలి. ఆ రకంగా అన్నీ గమనించుకుంటూ ఉండాలి. అప్పుడే హెడ్ అంటే అంతే. మరి హెడ్ అంటే ఏంటి? అన్నీ గమనించుకోవాలి, అన్నీ తెలుసుకోవాలి, అన్నీ ప్రొవైడ్ చేయాలి. సో అలాంటి ఒక మంచి మాదిరి భర్త లేదా తండ్రి కుటుంబంలో కనపరచాలి. తర్వాత భర్త ఇంకే విషయంలో మాదిరి చూపించాలి, లేదా డాడీ ఏ విషయంలో మాదిరి చూపించాలి? హీఈస్ ద ప్రొటెక్టర్ ఆఫ్ ద ఫ్యామిలీ. కుటుంబాన్ని కాపాడుకునేవాడు, కాపాడాల్సిన వాడు ఎవరంటే భర్తే. హీ ప్రొటెక్ట్స్ ద ఫ్యామిలీ ఫ్రమ్ ఎనిమీస్. శత్రువుల నుంచి తన కుటుంబాన్ని కాపాడుకుంటాడు. ద ఫ్యామిలీ హ్యాస్ మెనీ ఎనిమీస్. కుటుంబానికి చాలా శత్రువులు ఉంటారు. దెర్ ఆర్ ఫిజికల్ ఎనిమీస్, మెంటల్ ఎనిమీస్, ఎమోషనల్ ఎనిమీస్, ఫైనాన్షియల్ ఎనిమీస్, ఎక్సెట్రా.
మనకి నిజంగానే కొంతమంది శత్రువులు ఉంటారు, కొన్నిసార్లు మెంటల్గా మనల్ని ఇబ్బంది పెట్టేటువంటి శత్రువులు ఉంటారు, ఎమోషనల్ ఎనిమీస్ ఉంటాయి, ఫైనాన్షియల్గా మనకు కొన్ని ఆర్థికమైన సమస్యలు మనకు శత్రువులుగా మారుతాయి, మనకున్న ఎమోషనల్గా ఉండేటువంటి బలహీనతలు కొన్నిసార్లు అవి మనకు శత్రువులుగా ప్రవర్తిస్తూ ఉంటాయి, మానసిక బలహీనతలు కొన్నిసార్లు అవి మనకు శత్రువులుగా ఉంటాయి. ఇవన్నీ కూడా శత్రువులే, కేవలం ఒక మనిషి శత్రువు కాదు, ఇలాంటి శత్రువులు కూడా ఉంటాయి. వీటన్నిటి నుంచి కూడా మన కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. ఎనీథింగ్ ఆర్ ఎనీవన్ దట్ స్టాండ్స్ అగైన్స్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది ఫ్యామిలీ ఈజ్ యాన్ ఎనిమీ ఆఫ్ ద ఫ్యామిలీ. ఎవడరా శత్రువు? ఎవరైనా కావచ్చు, ఏదైనా కావచ్చు. మన కుటుంబ క్షేమానికి అడ్డంగా నిలబడేవాడు ఎవడైనా కావచ్చు, మన కుటుంబ క్షేమానికి అడ్డంగా నిలబడేది ఏదైనా కావచ్చు, అదే మన కుటుంబానికి శత్రువు. ఇది ఎవరు కనిపెట్టాలి? భర్తే కనిపెట్టాలి. ఎవరు కాపాడుకోవాలి? భర్తే కాపాడుకోవాలి. హీ నీడ్స్ టు కాంక్వర్ దట్ ఎనిమీ ఇన్ ఆర్డర్ టు ప్రొటెక్ట్ హిస్ ఫ్యామిలీ. కుటుంబాన్ని అన్ని రకాలుగా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది అంటే భర్త మీదే ఉన్నది, లేదా ఫాదర్ మీదే ఉన్నది అన్న విషయాన్ని ఫాదర్స్ దయచేసి మీరు గమనించాలి. మీ కుటుంబంలో మీ భార్యను ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే, మీ పిల్లల్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఈ సోషల్ మీడియా డేంజర్స్ నుంచి మీ భార్యని మీ పిల్లల్ని కనిపెట్టుకుంటూ ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. మీ భార్యలు వాళ్ళు ఎలా ఉన్నారు, వారు ఏమేమి చూస్తున్నారు, మీ పిల్లలు ఫోన్లో ఏమేమి చూస్తున్నారు, ఇవన్నీ కూడా మీరు కనిపెట్టుకుంటూ వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మీదే. ఎస్, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ, ఇట్స్ యువర్ రెస్పాన్సిబిలిటీ. కుటుంబంలో ఏమేమి జరుగుతుందో అన్ని గమనించుకుంటూ ఉండాలి. అది భర్త యొక్క బాధ్యత. కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత భర్తదే. సో ఈ విషయాల్లో పిల్లలకి ఇలాంటి ఫాదర్ కనుక ఉన్నట్లయితే, ఎలాంటి ఫాదరు? ఒక హెడ్గా ప్రవర్తించేటువంటి ఫాదర్ ఉన్నట్లయితే ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు అనేటువంటి మగ పిల్లలు ఆ డాడీని చూసి, ఓకే నేను కూడా పెద్దవాడైన తర్వాత ఇలా ఒక మంచి హెడ్గా నేను ఉండాలి కుటుంబానికి, అంటే మా డాడీ లాగా నేను కూడా ఒక మంచి కుటుంబాన్ని గైడ్ చేసే లీడర్గా ఉండాలి, నేను కూడా మా డాడీ లాగా కుటుంబం కోసం ప్రేమించేవాడుగా ఏదైనా చేసేవాడుగా ఉండాలి, అలాగే మా డాడీ లాగా నేను కూడా మా కుటుంబానికి రేపొద్దు నా కుటుంబానికి లేదా ఈ కుటుంబానికి ఉన్న అవసరతలను తీర్చేవాడుగా ఉండాలి, దానికోసం కష్టపడి పనిచేసేవాడుగా నేను ఉండాలి. తర్వాత మా కుటుంబాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన బాధ్యత మగాడిగా నాదే బాధ్యత, కాబట్టి నేను ఒక ప్రొటెక్టర్గా ఉండాలి అని ఇవన్నీ కూడా మీ పిల్లవాడు మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి. మీ లైఫ్ స్టైల్లో ఇవన్నీ చూపించాలి. అది బిబ్లికల్ రోల్ మోడలింగ్. అంటే ఎలా ఉండాలి ఒక ఫాదర్గా, ఎలా ఉండాలి ఒక హస్బెండ్గా నువ్వు ఆలోచిస్తున్నట్లయితే, ఒక మాదిరికరంగా ఎలా ఉండాలి, దేవుడు లేకపోతే ఎలా ఉండాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అని నువ్వు ఆలోచించినట్లయితే ఫ్రెండ్, ఇలా ఉండాలి. ఇలా ఉంటే నువ్వు ట్రూగా నీ కుటుంబానికి నీ భార్యకి నువ్వు హెడ్గా ఉన్నట్లు లెక్క. హెడ్ అంటే బాసిజం కాదు. హెడ్ అంటే ఒక మంచి లీడర్గా ఉండడం, హెడ్ అంటే ఒక ప్రేమికుడుగా ఉండడం, హెడ్ అంటే పోషకుడుగా ఉండడం, హెడ్ అంటే కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకునేవాడుగా ఉండడం, సంరక్షకుడుగా ఉండడం. సో ఈ విషయాల్లో మీ పిల్లలకి మీరు మాదిరి చూపిస్తున్నారా? మీ పిల్లలు మిమ్మల్ని చూసి మా డాడీ ఇలా ఉంటాడు మా మా అని చెప్పగలరా? ఈ విషయాల్లో మా డాడీ మాకు రోల్ మోడల్, ఆయన చూసి మేము నేర్చుకుంటున్నాము అని చెప్పగలరా? అలా చెప్పగలిగితే మీ పిల్లలు, ఓ హస్బెండ్స్, డియర్ ఫాదర్స్, మీరు ధన్యులు. ఇప్పుడు వైఫ్ ఏ విధంగా రోల్ మోడల్గా ఉండాలి అన్న విషయం గురించి మనం ఆలోచన చేద్దాం కొద్ది సమయం. యాజ్ ఫర్ ద వైఫ్, షీ ఈస్ ద మేనేజర్ ఆఫ్ ది ఫ్యామిలీ. వైఫ్ ఎవరే అంటే మేనేజర్. కుటుంబానికి మేనేజర్ ఎవరే అంటే వైఫే. మేనేజింగ్ చిల్డ్రన్, పిల్లల్ని మేనేజ్ చేయడం, మేనేజింగ్ ది ఫైనాన్సెస్, ఆర్థిక విషయాల్ని మేనేజ్ చేయడం,
మేనేజింగ్ ద కిచెన్ ఫుడ్, వంటగదిలో వంట విషయాలన్నీ కూడా ఎవరు మేనేజ్ చేస్తారు? వైఫ్. వైఫ్ మేనేజింగ్ సర్వ్, ఇంట్లో పనివారు ఉన్నారు, వారు ఎవరెవరు ఏ పని చేయాలని టాస్క్లు అసైన్ చేసేవారు? వైఫ్. డిపెండ్స్ అపాన్ ది ఎబిలిటీ ఆఫ్ ది వైఫ్. భార్య యొక్క సామర్థ్యాన్ని బట్టి షీ మే ఈవెన్ మేనేజ్ ద ఎస్టేట్ ఆఫ్ ది ఫ్యామిలీ. కుటుంబానికి ఉన్నటువంటి పొలాన్ని అన్నిటి కూడా ప్రాపర్టీస్ ని మేనేజ్ చేసేటువంటి అవకాశాలు ఆమెకు ఉంటాయి. ద బిజినెస్ ఆఫ్ ది ఫ్యామిలీ, కుటుంబం వ్యాపారాన్ని కూడా మేనేజ్ చేయగలుగుతుంది. మీరు చూస్తే ఆ గుణవతి అనే స్త్రీ గురించి, వర్చువస్ ఉమెన్ అని గురించి సామెతలు 31లో మనం చూస్తాం. ఆమె ఏం చేస్తుంది? ఇంటిని చాలా చక్కగా మేనేజ్ చేస్తుంది. మీరు, మనకు టైం లేదు కాబట్టి అసలు సామెతలు 31 చదివితే చాలా బాగుంటుంది. ఆమె ఇంట్లో వాళ్ళకి చలికాలంలో స్వెటర్లు అవసరమని సమ్మర్లోని స్వెటర్లు రెడీ చేస్తుంది. ఆమె పొద్దున లేచి చీకటితోనే పనులు చేయడం మొదలు పెడుతుంది. ఇంట్లో వాళ్ళకి పనులు అసైన్ చేస్తుంది. ఆమె భోజనం వండుతుంది. ఆమె కష్టపడి పని చేస్తుంది. ఇంట్లో వాళ్ళ నడతలన్నీ కూడా కనిపెడుతుంది. ఆమె చూసి పొలంగా ఉంటుందట. ముందుగా నెక్స్ట్ సీజన్లో కుటుంబానికి ఏమేమి అవసరం ఆమె అన్ని ముందుగా సిద్ధపరచుకుంటారట. ఆమె భర్త ఆమె నమ్ముతాడట. అతని లాభ ప్రాప్తికి వెలితి ఉండదట. ఎంత మంచిగా గుణవతి స్త్రీ గురించి చెప్పబడుతుంది అంటే ఆమె ఏం చేస్తుంది? షీఈస్ వండర్ఫుల్లీ మేనేజింగ్ ద హోల్ ఫ్యామిలీ. ఒక గుణవతి అయిన భార్య అంటే అటు పిల్లల్ని, అటు భర్తని, ఇటు కుటుంబం విషయాల్ని, ఫైనాన్సెస్ని, ఎవ్రీథింగ్ కూడా మేనేజ్ చేస్తుంది. ఆమె భర్త ఆమె నమ్ముతాడట. తన శాలరీని ఆమె చేతిలో పెడతాడు. అమ్మ మేనేజ్ చేయండి, ధైర్యంగా చెప్పగలుగుతాడు. అమ్మో మా ఆవిడకి ఇస్తే ఈ ఆన్లైన్లో ఏమేమి కొనేసిద్దో, చివరికి ఇబ్బంది వాళ్ళైతేమో అని భయపడ్డు, ధైర్యంగా ఇస్తాడు. నా భార్య అనవసరం ఖర్చులు చేయదు, అవసరమైతేనే ఖర్చు చేస్తుంది, అవసరమైతే కుటుంబ క్షేమం కోసం తన అవసరాలని త్యాగం చేస్తుంది అనేటువంటి కాన్ఫిడెన్స్ భర్తకి ఇస్తుంది ఒక మంచి గుణవతి అయిన భార్య. సో ఆమె యొక్క ఇట్లాంటి ఒక గొప్ప ప్రవర్తన కుటుంబం మీద కూడా చాలా అద్భుతమైనటువంటి ఇన్ఫ్లుయెన్స్ తీసుకొస్తుంది. ఆ ఇంట్లో ఉన్న ఆడపిల్లలకి ఆ భార్య లేకపోతే ఆ తల్లి ఒక గ్రేట్ రోల్ మోడల్గా ఉంటుంది. ఓ నిరుపొద్దు నేను కూడా మా అమ్మలాగా ఇలా నేను ఒక మంచి మేనేజర్గా ఉండాలి అని ఆ బిడ్డ నేర్చుకుంటాను. The husband finds his wife efficient and faithful in managing the family, he may even delegate more areas of responsibility to her. That will free him for other leadership areas. చూడండి, ఒకవేళ భర్త కనుక తన భార్య చాలా ఎఫిషియెంట్, చాలా నమ్మకస్తురాలు, చాలా సామర్థ్యం ఉన్నటువంటి స్త్రీ, చక్కగా కుటుంబాన్ని అద్భుతంగా మేనేజ్ చేస్తుంది అన్న విషయం అర్థమైనప్పుడు ఏం చేస్తాడంటే ఆమెకి ఇంకెక్కువ రెస్పాన్సిబిలిటీస్ ఇస్తాడు. తద్వారా తను ఇంకెక్కువగా తన యొక్క వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ తన యొక్క అద్భుతమైన లీడర్షిప్ని ఏరియాస్లో డెవలప్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. సో అప్పుడేమవుతుంది? ఈ కుటుంబంలో బ్యాలెన్స్ ఏర్పడుతుంది. సో వైఫ్ రోల్ చాలా అద్భుతమైనటువంటిది. ద వైఫ్ ఈజ్ ఎ సబ్మిటర్. వైఫ్ చేసేటువంటి ముఖ్యమైన పని ఏంటంటే లోబడటం. ఆయన లీడర్, ఈమె చక్కగా లోబడి చక్కటి సహకారాన్ని ఈమె అందిస్తుంది. అప్పుడు కుటుంబంలో అంతా చాలా స్మూత్గా నడుస్తుంది, ఫంక్షనింగ్ అంతా స్మూత్గా నడుస్తుంది. షీఈస్ టు ఈల్డ్ టు హర్ హస్బెండ్. భార్య పిల్లలకి ఎట్లాంటి మాదిరి చూపించాలంటే తన భర్తని గౌరవించేదిగా, తన భర్తకి లోబడేటువంటి వ్యక్తిగా తను ఒక మంచి మాదిరి చూపించడం చాలా అవసరం. ఇట్ ఈస్ నాట్ simply yielding to his commands or biddings, but yielding to the very person and the position of her husband. ఏదో భర్త ఏదో చెప్తున్నాడు ఆ ఆజ్ఞను పాటించడం అని మాత్రమే కాదు ఇక్కడ విషయం. ఆమె దేనికి లోబడాలంటే తన భర్తని గౌరవించి, తన భర్తగా దేవుడు తన జీవితంలో ఆ వ్యక్తిని ఉంచాడు కాబట్టి ఆ పొజిషన్కి గౌరవించి, తన యొక్క భర్త యొక్క వ్యక్తిత్వాన్ని గౌరవించి ఆమె లోబడాలి అన్న విషయం ఇక్కడ మనం గమనించాలి.
Knowing the desires of her husband, she responds by submission. భర్త యొక్క కోరికలను గుర్తెరిగి ఆమె చాలా గౌరవప్రదంగా ఆమె లోబడుతుంది. The husband is not to use any force to make her yield to him. Her yieldedness is a voluntary act. అంటే ఇక్కడ గమనించాల్సిన భర్త ఆమెతో బలవంతంగా లోబడేటట్టు చేయడం కాదు, ఇక్కడ అలా చేయకూడదు కూడా. భర్త ఫోర్స్ చేస్తే లోబడటం కాదు ఇక్కడ. ఆమె స్వచ్ఛందంగా సంతోషంగా ఆమె లోబడాలి ఇక్కడ. అర్థమవుతుందా? నౌ దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ది మదర్ ఈస్ ఎ గ్రేట్ టీచర్ ఫర్ ద చిల్డ్రన్. ఎప్పుడైతే ఈ తల్లి తన యొక్క భర్తకు స్వచ్ఛందంగా సంతోషంగా తనని గౌరవించి, భర్తగా ఆయన్ని గౌరవించి ఎప్పుడైతే లోబడుతుందో, అది ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలకి ఒక సబ్మిషన్ అనే దాని గురించి లోబట్టం అనే యొక్క గొప్పతనం అనేది ఆ పిల్లలు నేర్చుకుంటారు. లోబట్టడానికి వాళ్ళు కూడా ఇష్టపడతారు. సో అంత ఇన్ఫ్లుయెన్స్ అనేది పిల్లల మీద ఉంటుంది. ఫాలోయింగ్ ద సూట్ ఆఫ్ ది మదర్, చిల్డ్రన్ వుడ్ ఒబే పేరెంట్స్ వితౌట్ పేరెంటల్ ఫోర్స్ ఆర్ ప్రెషర్. ఎప్పుడైతే భార్య ఆ విధంగా భర్తను గౌరవించి భర్తకు లోబడుతుందో, పిల్లలు అది గమనించి తల్లిదండ్రులకు కూడా సంతోషంగా వాళ్ళు కూడా లోబడతారు. ఎటువంటి ప్రెషర్కి లోన్ కాకుండా, ఫోర్స్ఫుల్గా కాకుండా, వాలంటరీగా స్వతంత్రంగా సంతోషంగా వాళ్ళు కూడా లోబడటం అనేది నేర్చుకుంటారు. పేరెంటల్ అథారిటీని వాళ్ళు గౌరవిస్తారు. దీనికి పునాది ఎక్కడి నుంచి పడింది? ఆ తల్లిలోంచి పడింది. తన భర్తను గౌరవించి ఎప్పుడైతే ఆమె లోబడుతూ ఉన్నదో, దాన్ని చూసిన పిల్లలు కూడా లోబడటం అనేది ఒక సుగుణం అని అర్థం చేసుకుని పేరెంట్స్కి వాళ్ళు కూడా లోబడడానికి ఇష్టపడతారు. సబ్మిషన్ టు అథారిటీ బికమ్స్ ఏ వర్చ్యూ ఆఫ్ ది ఫ్యామిలీ. కాబట్టి లోబడటం అని అధికారానికి లోబడటం అనేది ఒక సుగుణం అని కుటుంబంలో సభ్యులందరూ గుర్తిస్తారు. As children grow up, especially girls, they copy the example of their mother in yielding to their husbands upon their marriage. పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు, ముఖ్యంగా ఆడపిల్లలు తల్లి దగ్గర నుంచి ఈ లోబట్టం అనేటువంటి ఒక మంచి గుణాన్ని కాపీ చేసి అలవర్చుకుని రేపొద్దున వాళ్ళు కూడా వాళ్ళ యొక్క భర్తల్ని గౌరవించి లోబట్టం ద్వారా వాళ్ళు కూడా స్మూత్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ని వాళ్ళు కూడా లీడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈవెన్ యాజ్ ఐరన్ షార్పెన్స్ ఐరన్, ద మదర్ షార్పెన్స్ హర్ డాటర్స్ ఇన్ ఫ్యామిలీ ఒబీడియన్స్. ఎట్లయితే ఇనుము మరొక ఇనుముని పదును పెడుతుందో, అలాగే తల్లులు వాళ్ళ యొక్క కుమార్తెల్ని విధేయత విషయంలో చక్కటి మాదిరిని కనబరుస్తారు. విధేయురాలుగా వాళ్ళ కూతుర్లను తీర్చిదిద్దుతారు. దిస్ ఎగ్జాంపుల్ ఆఫ్ మదర్ ఈజ్ ఎ కీ కెటలిస్ట్ టు ఎన్హాన్స్ ద ఫ్యామిలీ రియాక్షన్. సో కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలు ఏ విధంగా రియాక్ట్ అవ్వాలి అన్నదానికి ఒక అద్భుతమైనటువంటి ప్రేరణగా తల్లి యొక్క మాదిరి అనేది ఉంటుంది. The family equation requires the parental example for its completion. కుటుంబం సంపూర్ణంగా డెవలప్మెంట్ జరగాలి అంటే ఈ ఈక్వేషన్ని పేరెంట్స్ ఫాలో అవుతూ ఒక మంచి మాదిరి చూపించాలి. ఏంటి ఆ ఈక్వేషన్? హస్బెండ్ హెడ్ అనే విషయం గుర్తిరిగి, ఒక హెడ్గా, ఒక మంచి లీడర్గా, ఒక మంచి ప్రేమికుడుగా, ఒక మంచి పోషకుడుగా, ఒక సంరక్షకుడుగా, కుటుంబం కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధపడేవాడుగా, ఒక మంచి సర్వెంట్ లీడర్షిప్ మోడల్ని హస్బెండ్ చూపించినప్పుడు, ఆ ఇంట్లో ఉన్నటువంటి భార్య లేదా తల్లి ఆ భర్తని గౌరవించి ఆ భర్తకు లోబడటం అనేది ఒక సుగుణం అని ఒక మంచి మాదిరిని పిల్లలకు చూపించినప్పుడు, ఇటు భర్త ఒక ఆత్మీయమైన నాయకుడుగా, ఇటు భార్య ఒక ఆత్మీయమైనటువంటి లోబడుతూ జీవించేటువంటి ఒక మంచి ఆత్మీయురాలుగా ఉన్నప్పుడు, ఆ ఈక్వేషన్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఆ కుటుంబం అంతా చాలా బ్యూటిఫుల్గా ముందుకు సాగుతుంది. కుటుంబం ఒక పరిపూర్ణతలోనికి వస్తుంది, ఒక మెచ్యూరిటీలోకి కుటుంబం అనేది వస్తుంది.
ద వైఫ్ ఈజ్ ద కంపానియన్ టు ద హస్బెండ్. భార్య ఎట్లా ఉండాలంటే భర్తకి కంపానియన్ గా ఉండాలి, ఒక మంచి తోటి సహచరుడుగా, లేకపోతే సహచారిణిగా, లేకపోతే ఒక మంచి హెల్పర్గా ఇక్కడ ఉండాలి. లేదా ఇంకో మాటలు చెప్పండి, ఫ్రెండ్, ఒక మంచి స్నేహితురాలుగా ఉండాలి. భార్య భర్తకి ఎట్లా ఉండాలంటే ఒక మంచి స్నేహితురాలుగా ఆమె ఉండాలి. ఫ్రెండ్షిప్ ఈజ్ ఎ కీ వర్చ్యూ ఆఫ్ క్రిస్టియన్ మ్యారేజ్. మరి వివాహంలో ఫ్రెండ్షిప్ అనేది చాలా కీలకమైంది. దేవుడు నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదని, వానికైనా సాటైన సహాయంగా ఉండటం కోసము స్త్రీనిచ్చాడు. అంటే పురుషుడికున్న ఒంటరితనాన్ని తొలగించడానికి, తనకు ఒక తోడుగా ఉండటం కోసం భార్యని ఇవ్వడం అనేది జరిగింది. కాబట్టి వాళ్ళిద్దరు ఎట్లా ఉండాలి? ఫ్రెండ్స్గా ఉండాలి, స్నేహితులుగా ఉండాలి. వైఫ్ ఈజ్ నాట్ ఎ సర్వెంట్, షీ ఈస్ ఎ పార్ట్నర్ ఇన్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ గాడ్. భార్యని ఎప్పుడు కూడా ఒక దాసిగానో, ఒక దాసురాలుగానో, ఒక పనికత్తగానో, ఒక సర్వెంట్ గానో ఎన్నడూ పురుషుడు చూడకూడదు. భర్త ఎప్పుడు కూడా భార్యని ఒక పని మనిషిలా చూడకూడదు. ఎలా చూడాలి? పట్టపు రాణిగా చూడాలి. భార్యని పని మనిషిగా చూడకూడదు, పట్టపు రాణిగా చూడాలి. భార్యని గౌరవించాలి. భార్య తన స్నేహితురాలని ఆ గౌరవప్రదమైన విధంగా నడుచుకోవాలి. అదవుతుందా? పురుషుడు పెద్ద రాజులాగా ఫీల్ అయిపోయి భార్య ఏదో పెద్ద దాసి బానిస అన్నట్టుగా బిహేవ్ చేయకూడదు. నువ్వు రాజు అయితే ఆమె రాణి. ఎస్, యువర్ వైఫ్ ఈస్ క్వీన్, ఇఫ్ యువర్ కింగ్ కదా. అలా మనము భార్యని గౌరవంగా ట్రీట్ చేయాలి. సర్వెంట్కి ఎప్పుడు చూడకూడదు. ఎందుకంటే దేవుడు ఇచ్చినటువంటి కృపా జీవనంలో ఆమె నీకు ఒక జీవిత భాగస్వామి. దేవుని ఆశీర్వాదం నీతో పాటు పంచుకోవడానికి దేవుడు ఆయన కృపలో నీకు ఇచ్చినటువంటి ఒక గొప్ప లైఫ్ పార్ట్నర్. నీ జీవితం ఇంకా ఆశీర్వదించబడ్డానికి దేవుడు ఇచ్చిన ఒక గొప్ప పార్ట్నర్. ఆమెని ఒక కంపానియన్ లాగా, ఒక ఫ్రెండ్ గానే ట్రీట్ చేయాలి. షీఈస్ ఎ కంపానియన్ ప్రొవైడింగ్ కంపెనీ టు హర్ హస్బెండ్. భర్తకి తోడుగా అన్ని వేళల్లో సహకరించే ఒక అద్భుతమైనటువంటి సాటి అయిన సహాయముగా భార్య ఉండాలి. ఆ రకమైనటువంటి మంచి మాదిరి పిల్లలకి భార్య కనబరచాలి. ట్రూ ఫ్రెండ్షిప్ ఎట్ ఇట్స్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఈస్ ఫౌండ్ బిట్వీన్ ఏ మోడల్ హస్బెండ్ అండ్ ఏ మోడల్ వైఫ్. కాబట్టి ఒక మంచి మాదిరికరమైన భర్తలో, ఒక మాదిరికరమైన భార్యలో ఈ ఫ్రెండ్షిప్ అనేది ఖచ్చితంగా ఉండాలి. Now, this example of the mother being a companion to the father is a great teacher to the children in the art of friendship. కాబట్టి ఇట్లా ఒక భార్య భర్తకి ఒక మంచి ఫ్రెండ్గా ఉంటూ చక్కగా సహకరించే వ్యక్తిగా ఉండటం చూసినప్పుడు, అలా చేసినప్పుడు ఆ యొక్క పిల్లలకి ఏమవుతుందో తెలుసా? ఫ్రెండ్షిప్ ఎలా చేయాలి, ఆర్ట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ అనేది ఎలా ఉండాలి అని వాళ్ళు నేర్చుకుంటారు. A very strong bond of friendship will be established among the siblings in families where the father and the mother are best friends. ఏ కుటుంబంలో అయితే భార్య భర్త మంచి ఫ్రెండ్స్గా ఉంటారో, సన్నిహితులుగా ఉంటారో, ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు, ఆ పిల్లల మధ్యలో స్నేహ బంధాలు చక్కగా కలిగి ఉంటారు. ఎందుకంటే ఫ్రెండ్షిప్ అంటే ఎంత బాగుంటుందో, హస్బెండ్ ఫాదర్ని మదర్ని చూశారు వాళ్ళు. సో ఫ్రెండ్షిప్ ఎంత బ్యూటిఫుల్గా ఉంటుంది అని వాళ్ళు కూడా వాళ్ళ అక్క చెల్లెల మధ్యలో, అన్న తమ్ముళ్ళ మధ్యలో వాళ్ళు ఫ్రెండ్షిప్ని అలవర్చుకుంటారు. వాళ్ళు కూడా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తారు వాళ్ళు. వీఆర్ లివింగ్ ఇన్ ఎ వరల్డ్ ఆఫ్ సెల్ఫిష్నెస్. మనం ఎలాంటి లోకంలో బతుకుతున్నాం? స్వార్థంతో నిండిపోయిన లోకంలో బతుకుతున్నాం. వేర్ ఎవ్రీబడి వాంట్స్ టు గెట్ ఎహెడ్ ఆఫ్ ది అదర్. ఇతరులకు ఉన్నదంతా నాకే కావాలి, నాదే అనేటువంటి దిక్కుమాలిన స్వార్థపు చింతనతో బతుకుతున్నారు. ద గాడ్లీ ఎగ్జాంపుల్ of the parents in companionship at home challenges the children to shed selfishness to cultivate partnership. ఎప్పుడైతే భార్య భర్త ఒక దైవికమైన మంచి
స్నేహితుల్లాగా వాళ్ళు కలిసి మెలిసి పనిచేసినప్పుడు కుటుంబంలో పిల్లలు దాన్ని చూసి ఆ స్వార్థాన్ని వాళ్ళు విడిచిపెట్టి వాళ్ళు కూడా నిస్వార్థంగా ఒకరికొరకు ఒకరు త్యాగం చేసుకునేవారుగా ఒకరికొకరు సహకరించుకునే వాళ్ళుగా చాలా అద్భుతమైనటువంటి ఫ్రెండ్షిప్ లో వాళ్ళు బంధాలని కలిగి ఉంటారు. సో మన పిల్లల్లో ఉన్న సెల్ఫిష్నెస్ పోయి వాళ్ళలో కేరింగ్ నేచర్ రావాలి అంటే పేరెంట్సే మాదిరి సెట్ చేయాలి. హస్బెండ్ వైఫ్ మీరిద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉండాలి. చిల్డ్రన్ గ్రో సెల్ఫిష్ బికాస్ పేరెంట్స్ ఆర్ సెల్ఫిష్ ఇన్ దేర్ రిలేషన్. ఎప్పుడైతే భార్య భర్తలు సెల్ఫిష్గా ఉంటారో, నాది నాది అని ఎప్పుడైతే కొట్టుకొని చేస్తూ ఉంటారో, ఎవరి అవసరాలను తీర్చుకోవడానికి వాళ్ళు పనిచేస్తూ ఉంటారో, ఒకరి పట్ల ఒకరు కేరింగ్ అని ఒకరి పట్ల ఒకరు సాక్రిఫైస్ చేసే మెంటాలిటీ కానీ లేనప్పుడు, సెల్ఫిష్గా ఉన్నప్పుడు, స్వార్థంగా ప్రవర్తిస్తున్నప్పుడు భార్య భర్తలు, పిల్లలు కూడా సెల్ఫిష్గా తయారవుతారు. కాబట్టి మీరు సెల్ఫిష్గా ఉంటే మీ రిలేషన్షిప్లో హస్బెండ్ అండ్ వైఫ్, మీ పిల్లలు కూడా సెల్ఫిష్గా తయారవుతారు. మీరిద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉంటే, స్వార్థం లేకుండా ప్రేమికులుగా మంచి స్నేహితులుగా మీరుంటే, మీ పిల్లల్లో కూడా ఆ స్నేహభావం ఏర్పడి వాళ్ళు చక్కగా నిస్వార్థమైన ఫ్రెండ్షిప్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. చూసారా ఎంత ఎఫెక్ట్ ఉందో? మీ రిలేషన్షిప్ మీ పిల్లల రిలేషన్షిప్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇది మనం గమనించాలి. The wife is the thermostat in the home. She sets the temperature of the house. Some houses are as cold as the North Pole. Some houses are melting hot. Okay? Both are not good. Both are not good. భార్య ఎట్లుండాలంటే థర్మోస్టాట్ లా ఉండాలి. థర్మోస్టాట్ లా ఉండాలి. థర్మామీటర్ లా ఉండకూడదు. థర్మామీటర్ టెంపరేచర్ ఎక్కువ బొయ్యిన పగిలిపోతుంది. టెంపరేచర్తో కొన్ని డొమ్మని కింద పడిపోతుంది. థర్మోస్టాట్ అనేది మనం ఒక టెంపరేచర్ సెట్ చేస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత అది ఆగిపోతుంది అన్నమాట. పెరగదు, తరగదు. ఆ పాయింట్లో అక్కడ ఆగిపోతుంది థర్మోస్టాట్. వైఫ్ ఎట్లుండాలంటే థర్మోస్టాట్ లా ఉండాలి. ఈ థర్మోస్టాట్ టెక్నాలజీ అన్నిట్లో ఇప్పుడు వాడుతున్నారు కదా, అది మంచిది. సో వైఫ్ ఎట్లుండాలంటే థర్మోమీటర్ లా ఉండకూడదు, థర్మోస్టాట్ లా ఉండాలి. అంటే ఆమె కుటుంబంలో టెంపరేచర్ని సెట్ చేసేది ఆమె. కుటుంబంలో ఒక మంచి అట్మాస్ఫియర్ని క్రియేట్ చేసేది ఆమె. ఆమె యొక్క మాటలు, ఆమె యొక్క ప్రవర్తన, ఆమె మనోభావాలు, ఆమె విలువలు, ఆమె లోకాన్ని చూసే తీరు, ఆమెకున్నటువంటి క్రమశిక్షణ, ఆమె ఇచ్చేటువంటి సలహాలు, ఆమె చూపించేటువంటి విధేయత, ఆమె చేసే దిద్దుబాటుతనం, ఆమె సరిదిద్దే విధానం, ఇవన్నీ కూడా కుటుంబానికి ప్రాపర్ టెంపరేచర్ సెట్ చేస్తాయి. అంటే కుటుంబాన్ని రైట్ వేలో సెట్ చేస్తాయి. అర్థమవుతుంది మీకు? కాబట్టి ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే భార్య ఎట్లుండాలా? థర్మోస్టాట్ లా ఉండాలి, థర్మోమీటర్లా కాదు. The peace of God that passes all understanding shall rule the house to bring happiness, tranquility, peace, and joy in the heart of every member of the house. కుటుంబంలో దేవుని సమాధానం ఏలాలి. ఎలా వెళ్తుంది? భార్యాభర్తలు ఇద్దరు కూడా వాళ్ళ రోల్స్ ప్రాపర్గా మెయింటైన్ చేసినప్పుడు కుటుంబంలో సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, ఆనందం ఉంటుంది. ఇంట్లో ప్రతి ఒక్కరు కూడా హ్యాపీగా ఉంటారు. So this example of the mother being the thermostat of the home will make every female child a future thermostat of her home.
కానీ ప్రతి ఇంట్లో భార్య ఇట్లా ఒక థర్మోస్టాట్ లాగా ఉంటూ కుటుంబానికి ఒక మంచి ఆత్మీయ వాతావరణాన్ని సెట్ చేసే వ్యక్తిగా ఉన్నట్లయితే ఆమెను చూసి ఆ ఇంట్లో పెరిగినటువంటి ఆడపిల్లలు కూడా రేపొద్దున భవిష్యత్తులో వాళ్ళ ఫ్యామిలీస్లో కూడా ఒక థర్మోస్టాట్ లాగా మంచి వ్యక్తులుగా, ఒక మంచి క్యారెక్టర్ కలిగిన వ్యక్తులు, మంచి విలువలు కలిగిన వ్యక్తులుగా, మంచి లోబడే స్వభావం కలిగిన వ్యక్తులుగా వాళ్ళు ఉంటారు. అందుకే ఏ గుడ్ మదర్ ప్రొడ్యూసెస్ గుడ్ డాటర్స్. ఒక మంచి తల్లి మాత్రమే మంచి కుమార్తెల్ని తయారు చేయగలదు. అట్లనే ఒక మంచి తండ్రి మాత్రమే మంచి కుమారులను తయారు చేయగలడు. హూ ఇన్ టర్న్ బికమ్స్ గుడ్ వాయిస్ అండ్ గుడ్ మదర్స్. ఎప్పుడైతే ఒక మంచి తల్లి ఒక మంచి కుమార్తెను తయారు చేస్తుందో ఆ కుమార్తె ఒక మంచి భార్య కాగలదు. ఆ కుమార్తె ఒక మంచి తల్లి కాగలదు. ఎప్పుడైతే ఒక తండ్రి తను ఒక మంచి తండ్రిగా ఉంటాడో అప్పుడు తన కుమారుడు ఒక మంచి కుమారుడుగా తీర్చిదిద్దగలడు. ఆ కుమారుడే ఒక మంచి హస్బెండ్గా ఉంటాడు, ఒక మంచి ఫాదర్గా అవ్వగలడు. కాబట్టి పేరెంట్స్, అవర్ ఎగ్జాంపుల్ మ్యాటర్స్. మన మాదిరి చాలా కీలకమైనది. మనం మంచి మాదిరి చూపిస్తే మన పిల్లలు మంచిగా తయారవుతారు. మనం చెడ్డ మాదిరి చూపిస్తే మన పిల్లలు చెడ్డగా తయారవుతారు. అంటే మన మాదిరి ఎంత ప్రభావం చేస్తుంది మన పిల్లల్ని మీరు గమనిస్తున్నారా? మనల్ని బట్టే మన పిల్లల ప్రవర్తన ఆధారపడి ఉంటుంది. మనల్ని బట్టే మన పిల్లల బంధాలు ఆధారపడి ఉంటాయి. మనల్ని బట్టే మన పిల్లల ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది. అలాంటప్పుడు వాళ్ళకి వాక్యంలో చూపిస్తున్నటువంటి ఆ మంచి మాదిరిని మనం అలవరుచుకుని ఆ మాదిరిని మనం చూపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అని దయచేసి ప్రతి హస్బెండ్ వైఫ్, ప్రతి ఫాదర్ మదర్ గుర్తించవలసిన మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రభు మనకి ఈ పనిలో సహాయం దయచేయను గాక. ప్రభుని యేసుక్రీస్తు వారి నామం మహింపరచబడును గాక. ఆమేన్.